నిన్న ఈరోజు కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు పాలమూరు పట్టణంలోని కురులిశెట్టి కాలనీ జలమయమైపోయింది. 2 రోజులుగా కురులిశెట్టి వాడ ప్రజలు ఆ నీటిలో నుండి వారి సావాస జీవితం గడుపుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు బీజేపీ పరంగా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అంజయ్య గారి కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఈ వాడ పర్యటన చేయడం జరిగింది. మేము మైసమ్మ దేవాలయం ఆ ఉత్తలి భాగం నుండి మరి ఈ యొక్క రైల్వే బ్రిడ్జి వరకు కూడా పరిశీలించడం జరిగింది. బాగా నీటి ప్రవాహం పైనుంచి ఎక్కువ రావడం వల్ల ఈ యొక్క కురులిశెట్టి వాసులకు ఈ మొత్తం జలమయం ప్రాంతంగా మారిపోయింది. ఎప్పుడు వర్షాకాలం వచ్చినా, భారీ వర్షాలు వచ్చినా కురులిశెట్టి కాలనీకి ఎప్పటికీ ఇవే పరిస్థితులు నెలకొంటున్నాయి. గత సంవత్సరాలుగా అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకొస్తున్నాం. అయినా అధికారులు ఏదో నిమ్మకు నీరెత్తినట్లు ఆ సమయానికి కొద్దిగా యుద్ధపాతిపదిగా ఏదో కాలువలు పూడిక తీయడం, అదేవిధంగా ఆ నీటిని బయటికి పంపే ప్రయత్నం చేయడమే చేస్తున్నారు. కానీ శాశ్వత పరిష్కారం ఈ రోజు వరకు కూడా అధికారులు కనుక్కోకపోవడం వల్ల ఈ కురులిశెట్టి ప్రజలు ప్రతి వర్షాకాలం ఇబ్బందులకు గురవుతున్నారు. దీనివల్ల చిన్నపిల్లలకు, పెద్దవాళ్లకు అందరికీ కూడా అనారోగ్యానికి గురి అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వెంబడే చిత్తశుద్ధితోటి వారందరూ కూడా ఈ ప్రాంతాన్ని పర్యటించి యుద్ధ ప్రాతిపదికగా ఈ చెరువు నీటిని ఏ విధంగా దారి మళ్లించి, ఈ ఎర్రగుంట నీటిని దారి మళ్లించి కురులిశెట్టి వాసులకు మీరు కొద్దిగా సహకారం అందిస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. రేపు మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు డికే అరుణమ్మ గారు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. సందర్శించిన తర్వాత అధికారులకు కూడా సూచించడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో నిరంతరం ఇదే పరిస్థితి కొనసాగకుండా భవిష్యత్తులో ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి భవిష్యత్తులో ఇలాంటి ఆటంకాలు, ఇలాంటి ఉపద్రవాలు సంభవించకుండా కురులిశెట్టి వాసులకు ఊరట కలిగించే విధంగా చర్యలు కైకొనడానికి ప్రయత్నం చేస్తామని మేమందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను కూడా పక్క ప్రాంతం వాడినే, కానీ ఈ ప్రాంతం ఎప్పుడు చూసినా జలమయం అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు స్పందించి త్వరగా ఈ కాలనీకి మంచి భవిష్యత్తునిచ్చే విధంగా మంచి కార్యక్రమాలు చేపట్టి భవిష్యత్తులో నీటిని నిల్వ లేకుండా మీరు చేస్తారని ఆశిస్తున్నాం. జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతారు. ఈ యొక్క కురులిశెట్టి కాలనీ ప్రాంతం ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం కొరకు ప్రభుత్వం ఆలోచన చేయాలి. గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. ఇక్కడ ఈ లోతట్టు ప్రాంతం ఏదైతే ఉందో ఇది పట్టాభూములు, అందరూ కూడా లక్షలు పెట్టి ప్లాట్లు కొన్ని ఇండ్లు కట్టుకున్నటువంటి ప్రాంతం ఇది. కాబట్టి ఇటువంటి ప్రాంతంలో కూడా ఈ విధంగా సమస్య ప్రతి సంవత్సరం కూడా ఉండడం సరైనది కాదు. కాబట్టి ఎంబడే లోకల్లో ఉన్నటువంటి అధికారులు, మున్సిపాలిటీ సిబ్బంది అందరూ కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఇబ్బందులకు శాశ్వతమైనటువంటి పరిష్కారం అందరూ కూడా కనుక్కోవాల్సిందిగా లోకల్లో ఉన్నటువంటి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ, రాబోయే రోజులలో ఇంకొకసారి ఇటువంటి ఈ యొక్క విషయంలో అందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని మన యొక్క మున్సిపాలిటీ ప్రాంతంగా అభివృద్ధి చెందడానికి మున్సిపాలిటీ కూడా శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంజయ్య కౌన్సిలర్ గారు చెప్పారే.